జెఫన్య గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. జెఫన్య గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి సముద్ర మక్షములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరినో లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ప్రేమల తండ్రి, మాటలు మా వెనుకలో దీవెనకరంగా చేయండి. ఆరాధన కొరకే మా హృదయాలను సిద్ధపరచమని స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ దేవుడు ఎందుకు ఊడ్చివేయాలనుకుంటున్నాడు అనే భాగము మనకు రాయబడుతుంది. ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నాడు? ఒకవేళ ఈ వాక్యాన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది సహోదరులు, వారిని ఏమని పిలవాలి? కొంతమంది సహోదరులు అంటే ఎవరని? మత ఛాందసవాదులు. ఏమని పిలవాలి? వారి మత ఛాందసవాదులైన వారు భారతీయులు కాబట్టి ఏమని పిలవాల్సి వస్తుంది? సహోదరులు అని పిలవాల్సి వస్తుంది. ఈ వాక్యాన్ని చదివినప్పుడు బైబిల్ దేవుడు ఒక మతోన్మాది, బైబిల్ దేవుడు ఒక ఉగ్రవాది, బైబిల్ దేవుడు ఒక కసాయివాడు అనే ఆలోచనలు వారికి వస్తాయి. ఎందుకంటే మా గ్రంథంలో ఎవరు కూడా ఇలాంటి మాటలు చెప్పలేదు. ఇవి బైబిల్లోనే ఉన్నాయి, వాటికి కావాలంటే ఆధారాలు ఉన్నాయి. ఓ క్రైస్తవుడా, మేలుకో, సత్యాన్ని తెలుసుకో, మీ పాస్టర్స్ దొంగ పాస్టర్లు దాచిపెడుతున్నారు అని బోధించే వ్యక్తులు ఈరోజు ఎక్కువైపోయినారు. అలాంటి బోధకు చేసే వ్యక్తులు ఏమైనారు? నిత్యము బైబిల్ని గురించి, యేసుక్రీస్తుని గురించి, మరియమ్మని గురించి దూషించకపోతే వారికి పూట గడవదు, వారికి జీవనోపాధి లేదు. వారు ఏదైతే సేవిస్తున్నారో ఆ వ్యక్తిలో ఉన్న గొప్ప వ్యక్తిత్వాలు ఎక్కడ ప్రకటించరు, వాళ్ళు ఎక్కడ మీటింగ్లు పెట్టరు, ప్రజలకి వారికి చైతన్యవంతులు చేయరు, అవేర్నెస్ కూడా కలిగించరు. మరి వాళ్ళు చెప్పే బోధలేంటి? యూట్యూబ్లో ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టుకుని అడుక్కునే బెగ్గర్స్. వాళ్ళు చేసే బోధ ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజలకు, వారు బౌద్ధులైనా, జైనులైనా, సిక్కులైనా, జొరాస్ట్రియన్స్ అయినా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, అంటే దేవుడికి ఉన్నటువంటి లక్షణాలను గురించి బోధించరు. ఏం బోధిస్తారు? ఇక మరి బద్దలు ఇట్టాడిది, మీ బైబిల్ ఇట్టాడిది, మీ ఏసు ఇట్టాటోడు, మీ పాస్టర్లు ఇట్టాడు, ఇంతే కదా ఇంకా బోధించేది. వాళ్ళు ఏం బోధించాలా? ఒక సైన్స్ టీచరు ఏం బోధిస్తాడు? మ్యాథ్స్ బోధిస్తాడా? ఒక సోషల్ టీచరు సైన్స్ బోధిస్తాడా? మరి అది కదా చేయాల్సింది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక హిందువులు ఏం బోధించాలా? హిందుత్వం గురించి బోధించాలి. కానీ వాళ్ళు ఏం బోధిస్తున్నారు? ఇప్పుడు అర్థమవుతుందా? బైబిల్ తప్పు, యేసు ప్రభు తప్పు, మరియమ్మ తప్పు, పాస్టర్లు తప్పు, ఇది వారు బోధించేది. అంటే అక్రమం చేస్తున్నారు. అక్రమం చేసి మన హిందువుల మనోభావాలు దెబ్బతిని వాళ్ళు వేలు, లక్షలు, కోట్ల రూపాయలు వాళ్ళ ఖజానా కొల్లగొట్టి వీరి అకౌంట్లో వేయించుకొని జలసాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి ఇలాంటప్పుడు బైబిల్ని దాచిపెట్టాల్సిన అవసరము క్రైస్తవుడికి లేదు. ఇక్కడ చదువుకునే జెఫన్య గ్రంథము వారికి అర్థం కాదు. ఎందుకు నిర్మూలన చేయాలనుకున్నాడు, ఎవరిని నిర్మూలన చేయాలనుకున్నాడు, గల కారణాలు ఏంటి అనేది ఈ మనము ఆరాధన వర్తమానంలో చూద్దాం. ఎవరిని నిర్మూలన చేస్తాడు, ఎందుకు నిర్మూలన చేయాలనుకున్నాడు? ఆదికాండం 6వ అధ్యాయము. ఎందుకు నిర్మూలన చేయాలనుకున్నాడు? ఆదికాండం
6వ అధ్యాయము చూడండి, ఎందుకు నిర్మూలన చేయాలనుకున్నాడు ఇక్కడ రాశాడు. 12వ వచనం, 11, 12. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకంలో చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరుపుకొనిరి ఉండిరి. అందుకోసమని దేవుడు ఏం చేయాలనుకున్నాట? ఇప్పుడు చదవండి, 13 ఆన్సర్ రాశాడు. అందుకని దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమి మీతో కూడా నాశనము చేస్తా. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు చెప్పండి? గ్రంథములో 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో నిర్మూలన చేస్తారనుకున్నాడంటే ఎక్కడ చెప్పాడు? అక్కడే కారణం. బైబిల్ ఎప్పుడు ఉండదు. అసలు దేవుడు చెప్పిన ప్రతి మాటకు ఒక అద్భుతమైనటువంటి ఆన్సర్ ఉంటుంది, కానీ అక్కడ మాత్రం ఉండదు. వేరొక చోట ఉంటుంది. వేరొక చోట మనం వెళ్ళి వెతకాలి. ఉదాహరణ చూస్తే యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో చెప్పాడు, ఒకే చోట ఆన్సర్ ఉండదు అని చెప్పాడు. ఇది బైబిల్ రూల్స్. ఇదేం స్టోరీ కాదు, పోయం కాదు, కథ కాదు, వరుసగా చదువుకుంటూ పోవటానికి. బైబిల్ రూల్స్లో పోయి చదవాలి మనం బైబిల్ వాక్యాన్ని. ఏమని చెప్తున్నాడంటే 5వ లైన్లో చెప్తా ఉన్నాడు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞయు, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అర్థమైందా? అంటే ఆన్సర్ ఎలా ఎత్తుకాలంటే బైబిల్ని ఏంటి చెప్పేటప్పుడు వినరా మీరు? యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనము 5వ లైన్. అంటే అక్కడ 11, 12, 13 కలిసి ఉన్నాయి. ఎక్కడి నుంచి కలిసి ఉన్నాయి? 11, 12, 13 కలిసి ఉన్నాయి. 13 నుంచి మనం 5వ లైన్ చదివితే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అంటే జెఫన్య గ్రంథము 1వ అధ్యాయము 3, 4 వచనాలలో ఉన్న విషయము ఎక్కడ పోయి చూడాలా? ఎందుకని అలా చెప్తున్నాడంటే అక్కడ ఉండదు. దానికి బలమైన కారణాలు ఏమై ఉంటాయో వెతుక్కోవాలా. ఎవరైతే మత ఛాందస్తులుగా బైబిల్ మీద, యేసుక్రీస్తు మీద, మరియమ్మ మీద, పాస్టర్ మీద బురద చదువుతారో వారికి ఈ సత్యం తెలియదు. బైబిల్ ఎలా చదవాలా, బైబిల్లో వాక్యం ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఏ సందర్భంలో ఉంటుంది అని తెలీదు. ఇక్కడ ఉందా లేదా అంటారు అంతే. ఏమంటారు? ఇక్కడ ఉందా లేదా? మీ బైబిల్ అనేది చెప్తున్నాం, మీ దేవుడి స్వభావం చెప్తున్నాం అంటారు. నన్ను అడగండి, నేను చెప్తాను. సబ్జెక్ట్ ఉన్నోడిని అడగరాము. ఎవరు అడుగుతారు? ఏదో కొంతమంది ఉంటారు, అడుక్కునే వాళ్ళని పట్టుకుంటారు, ప్రయాణం చేసే వాళ్ళని పట్టుకుంటారు, చిన్నపిల్లలు పట్టుకుంటారు. వాళ్ళు ఎవడు పట్టుకోవాలా? ఎలాంటి వాళ్ళ దగ్గర పోయి అడగాల? ఒక వ్యక్తి క్రికెట్ బౌలింగ్ రానున్న దగ్గర పోయి బౌలింగ్ వేస్తాడా? కబడ్డీ ఆడడం రానున్న దగ్గర పోయి కబడ్డీ ఆడదామంటాడా? రన్నింగ్ రేస్ రానున్న దగ్గరికి మన ఇద్దరు పోటీ రన్నింగ్ చేద్దామంటాడా? చెప్పండి. ఎక్స్పర్ట్లు ఒక దేశపు ఛాంపియన్తోనే ఏం చేస్తారు? ఇంకో దేశం ఛాంపియన్ పోటీలో జట్టులు తలపడతారు. అది ఏ టోర్నమెంట్ అయినా, చెస్ అయినా, కబడ్డీ అయినా, క్రికెట్ అయినా, క్యారమ్ అయినా, హాకీ అయినా కదా. అంటే
ఒకవేళ ఇంకా మనం చూస్తే దాన్ని ఏమంటారు, బాస్కెట్ బాల్ అయినా, బాక్సింగ్ అయినా, ఛాంపియన్, ఈ దేశం ఛాంపియన్తో ఇంకో దేశం ఛాంపియన్ తలపడతాడు. మరి ఏమి తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాడికి ఏదో తెలిసింది, పుస్తకాలు రాసి బైబిల్ తప్పు, బైబిల్ దేవుడు తప్పు, పాస్టర్లు తప్పు, మరియమ్మ తప్పు అంటారేంది? అందుకే నేనేమంటున్నానంటే, వాడెవడో నేరం మోపితే మనం దాన్ని చదివి అవునేమో అనుకోకూడదు. మన చేతికి దేవుడు రాయించిన గ్రంథం ఇచ్చాడు. మనము ధ్యానం చేసి, అధ్యయనం చేసి, అసలు ఈ వాక్యం ఎందుకు ఇక్కడ ఇలా చెప్పాడు, దీనికి గల కారణం ఏంటి అనేది మనం ఎవడో చెప్తే తెలుసుకోకూడదు, మనకు మనమే తెలుసుకోవాలి. మనకు మనమే. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, 2వ వచనం, ఏమయూ విడవకుండగా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఎందుకెంత కోపం వచ్చింది ఆయనకి? అసలు అంతగా తుడిచివేసే కాడికి ఈ సృష్టిని కలగజేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఇప్పుడు అర్థమైందా? అంటే తుడిచేయడానికి పుట్టించాడా? ఈ సృష్టిని, ప్రకృతిని 6 రోజులు కలగజేసిన ఉద్దేశం ఏంటి? తుడిచేయడానికి. ఇదేమైనా పిల్లలు ఆడుకునే ఇసుక ఇల్లు అనుకున్నారా? పిల్లలు ఆడుకునే ఇసుక ఇల్లు కట్టారనుకో, ఆడుకొని వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు? తొక్కేసిపోతారు. అంటే దేవుడు కూడా ఆ ఇసుక ఇల్లు లాంటిదే, అలాంటివే క్రియేషన్ చేశారనుకుంటున్నారా? మూర్ఖులైనటువంటి సహోదరులారా, బైబిల్ వాక్యాన్ని అర్థం చేసుకోండి. బైబిల్ మీద, మరియమ్మ మీద, యేసుక్రీస్తు మీద, పాస్టర్ల మీద నిందలు మోపుతున్నటువంటి ఎవరైతే నీచమైన సంస్కృతి స్వభావం కలిగినారో వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి. తెలుసుకోవాలనుకుంటే పాస్టర్ల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి, నేర్చుకోవాలనుకుంటే. అంతేగాని నీకు నచ్చింది రాసి పుస్తకాలు పంచి అమాయకుల ప్రజలు, మా హిందూ సహోదరులు మోసం చేసి వేలు లక్షలు దండుకోవడం కాదు. మీకు అదే బ్రతుకు, ఇంకా వేరే ఏ బ్రతుకు లేదు మీకు. అట్లాంటి మనం కాకూడదు. అందుకని ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, కిందకు వచ్చేవరకే ఇంకా విపులంగా వివరణ చెప్తున్నాడు. 2-3వ వచనం నుంచి, మనుషులనేమి ఏమేమి నాశనం చేయాలనుకున్నాడు చెప్తున్నాడు. మనుషులనేమి, పశువులనేమి నేను ఊడ్చివేసేందును, ఇంకా ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి, దుర్జనులనేమి, వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేందును. భూమి మీద ఎవరును లేకుండగా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను. ఎందుకు చెప్పాడు? ఎక్కడ చెప్తున్నాడు. దానికి గల కారణాలు ఏంటో ఎక్కడ చెప్పాడు? ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పాడు. ఏమంట? ఇది కూడా భూమి నుంచి ప్రారంభించాడు. చూడండి 11వ వచనం, భూలోకమును దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారం చేత నింపబడెను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు, అంటే మానవ జాతి శరీరం ఎవరికి ఉంది? సమస్త శరీరులు మానవ జాతిని ఉద్దేశించి తమ మార్గములను చెరుపుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో చెప్తున్నాడు, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయబోతున్నానని చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా? మరి నిజంగా నాశనం చేయడానికే దేవుడు మనుషులు పుట్టించాడా మనల్ని? ఎందుకు పుట్టించాడు? అసలు మనుషులకి, ఈ ప్రకృతికి, ఈ జీవరాశులకి దేవుడికి ఉన్న ఆ అభినవ సంబంధం ఏంటి? ఆయన మనసులో ఉన్న వేదన ఏంటి? ఎందుకు పుట్టించాడు? అలా నిర్మూలన చేయాలనుకున్నప్పుడు ఎందుకు పుట్టించాడు? ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి. ఎందుకు పుట్టించాడో తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. త్వరగా మీరు చదువుతూ నేను ఆరాధన వర్తమానం త్వరగా ముగిస్తాను. నాదేం లేదు, మీ వెతుక్కొని చదవటమే లేదు. 5వ అధ్యాయము 9వ వచనం, ఎందుకనగా మన ప్రభు అయిన
మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే. ఎందుకంట రక్షణ పొందుటకే దేవుడు మనల్ని పుట్టించును, ఏర్పరచును, నియమించును గాని అంటే ఉగ్రతకి, నాశనానికి, మరణానికి, నిర్మూలం చేయబడ్డానికి మనల్ని నియమించలేదు, పుట్టించలేదు. అర్థమవుతుందా? ఎక్కడ చెప్పండి గ్రంథం, ఎక్కడ ఆదికాండం, ఎక్కడ తెస్సలోనిక పత్రిక? సూత్రం ఏంటి? సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. యెహోవా వాక్యం కొంచెం ఇచ్చేట్టు ఉంటుంది, కొంచెం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదేం స్టోరీ పోయం కాదు, కథ కాదు, వరుసగా ఉండడానికి సందర్భ సహితం ఉంటుంది సబ్జెక్టు. అది ఇదేమో ఫిజికల్ స్టడీ కాదు. ఫిజికల్ ఒక మనిషి మనసులో నుంచి పుట్టిన సిద్ధాంతము, పుస్తకం కాదు ఇది. కాబట్టి ఇది దేవుని మనసు చేత, దేవుని ఉద్దేశం చేత రాయించబడినటువంటి గ్రంథం. అంటే దేవుని మనస్సును అర్థం చేసుకునే విధానంకి ఒక పద్ధతి, ఒక ప్రామాణికత ఉంది, ఒక విధి, ఒక విధానం ఉంది. అది మనం మర్చిపోతే మనకి ఎప్పుడు కూడా దేవుని వాక్యం అర్థం కాదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడు, ఎందుకు మనల్ని నియమించాడు, ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడంటే, తెస్సలోనిక పత్రికలో దేవుని హృదయంతరంగములో ఉన్న మనస్సుని ఇక్కడ రాయించి పెట్టాడు. ఏమని చెప్తున్నాడు? ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? అది లోకములో ఎవరైతే కోటాను కోట్ల మంది ఉన్నారో వారి ద్వారా జరగదు. ఇది ఆన్సర్, ఖచ్చితమైన ఆన్సరు. లేదంటే ఇక్కడ దేవుని ద్వారా రాయబడి ఉండేది. ఏమని రాస్తాడు? దేవుని ద్వారా రాయబడితే సరిపోయింది కదా. అలా రాయలేదు ఇక్కడ. ఏమని రాశాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత కొరకై, నాశనము కొరకై, అంతము కొరకై, మరణము కొరకై ఆయన మనల్ని పుట్టించి నియమించలేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. మరి ఎందుకు మనం నాశనం కాబోతున్నాం? ఎందుకు నాశనానికి పాత్రలం అవుతున్నామంటే, మన అవిధేయతలు, మన చెడుతనము, మన బుద్ధిహీనత, మన తొందరపాటు, మన అవలక్షణాలు, పాపిష్ట లక్షణాలను బట్టి మనము దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా జీవించినందువలన అలాంటి వారందరినీ ఏం చేయాలనుకున్నాడు? నిర్మూలించాలనుకుంటున్నాడు. అయితే ఒక్క అవకాశం ఇచ్చాడు. ఎట్లయితే కోర్టులో ఉరిశిక్ష అమలు చేయబడిన తర్వాత అతనికి చివరి కోరిక ఎలాగైతే తీర్చబడుతుందో లేదా, అదే రీతిగా ఒక మనిషి పరివర్తన చెందితే చివరి కోరిక కోరితే ఆ చివరి కోరికలో మనము ఏం పొందే అవకాశం ఉంది? నిర్మూలము చేయబడకుండా రక్షింపబడే అవకాశం ఉంది. ప్రభువా, ఆ ఘోరమైన పాపిని నేనే అయ్యా, నీ సంకల్పాన్ని వ్యతిరేకంగా జీవించిన నీచుని నేనే. చుట్ట, బీడి, సిగరెట్, అబద్ధాలు, మోసాలు, అక్రమం, అన్యాయం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, త్రాగుడు, ఇలాంటి నీచమైన కార్యాలకు నాకు మరణానికే తగిన శిక్ష, నాది మరణమే, నిర్మూలమే ప్రభువా. బట్ అయితే ఒక్క అవకాశం అలాంటి నా కొరకే కదా నువ్వు మానవాకారంలో భూమి మీదకి వచ్చావు. నన్ను కాపాడటం కొరకే కదా దేవుడైన నీవు యేసుక్రీస్తు నామధారంగా ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం, పర్పస్ని మనం ఆయనకు గుర్తు చూడండి. అక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడో ఇదే పత్రిక రెండవ పత్రికలో ఏం చెప్పాడో చూడండి. 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ అంటే ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ముందు ఎవరు? ఆత్మ అయినాడు ఆయన యేసుక్రీస్తుకు వచ్చాడు. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటకును మీరు సత్యమును నమ్ముట వలనను
రక్షణ పొందుటకు దేవుడు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప. ఇక్కడ ఏమంటున్నాడంట, ఏం చెప్తున్నాడు? ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. ఇందాక నియమించను చదివాం. ఇవన్నీ పర్యాయ పదాలు. పుట్టించడము, నియమించడము, ఏర్పరచుకొనడము అనేటివి పర్యాయ పదాలు. తెలుగుకి పర్యాయ పదాలు ఇవి. కాబట్టి అది ఏర్పరచుకున్నాడు అన్నాడు, నియమించాడు అన్నాడు, పుట్టించాడు అన్నాడు. ఏంటండి ఇదంతా? కాంట్రడిక్షన్ లాగా, లేకపోతే ఒకదానితో సంబంధమే లేదనుకుంటారు. వాటి పర్యాయ పదాలు, అర్థాలు, నానార్థాలు కూడా చూడాలి మనం. అందుకే ఇక్కడ ఏం చెప్తుంటే, ఎప్పటి నుండి అంట? ఆది నుండి. మనం నిర్మూలమైపోవటం, నశించిపోవటం, ఉగ్రత పాలు చేయటం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. మరి ఎందుకు వచ్చింది ఆ స్థాయి అంటే, మన అవిధేయతలే దేవుని కోపం పుట్టించినందువలన ఆయన ఇక లాభం లేదు. ఈ భూమిని, ఈ సృష్టిని మొత్తాన్ని నిర్వీర్యం చేయాలి, నిర్మూలించుకోవాలి, తూడ్చివేయాలనుకున్నాడు. అయితే ఒక్క అవకాశం కనుక మనం ఉపయోగించుకుంటే, చూడు ఇంకేం చెప్పాడు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. ఏం చెప్తున్నాడు? తద్వారా ఏం చెప్తున్నాడు? జకర్యా గ్రంథం అలా తుడిచివేయాలనుకున్న దేవుడు, నిర్మూలన చేయాలనుకున్న దేవుడు, నాశనం చేయాలనుకున్న దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. యూదులారా, యూదావారులారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్వలమగునట్లుగా నేను మిమ్మల్ని రక్షింతును. ఏమంటున్నాడు? ఇక నేను తుడిచివేయను. ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు? రక్షణ పొందడానికి, రక్షణ కలిగించడానికి వచ్చాడు. ఇక నేను మిమ్మల్ని తుడిచివేయను, నేను మిమ్మల్ని రక్షించును, భయపడక ధైర్యం తెచ్చుకునుడి. ఎందుకు చెప్తున్నాడు? 14 వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన దేవునిగా మీ పితరులు, అంటే మన పూర్వీకుల కాలం నుంచి, ఆది కాండము నుంచి, పూర్వీకులు అంటే ఎక్కడి నుంచి పోవాలో, ఎక్కడి నుంచి చూడాలి? ఆది కాండము నుంచి, మన తాత ముత్తాతల కాలం కాదు, తరతరముల నుంచి పూర్వానికి మనం వెళ్తే, మీ పూర్వీకులు నాకు కోపము పుట్టించగా, దయతలచక నేను మీకు కీడు చేయను దేశించినట్లు. అందుకే చెప్పాడు జెఫన్యాలో, నేను నిర్మూలన చేస్తాను. అయితే జకర్యాలో అంటున్నాడు, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయను దేశించుచున్నాను కనుక భయపడకుడి. ఏం చేయాలనుకుంటున్నాడు? మేలు. ఏంటా మేలు అంటే, మీరు రక్షణ పొందాలి. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా, ఒకసారి చెప్పండి. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు. అందుకే మనం చూద్దాం, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పుట్టించును, నియమించును కానీ, ఏర్పరచును కానీ, అపవిత్రులపై మరణానికి పాత్రలు అవ్వడానికి దేవుడు మనల్ని నియమించి ఏర్పరచలేదు. ఇప్పుడు అర్థమైందా? మన కార్యముల ద్వారా మనము దేవునికి ఉగ్రత పాత్రలమయ్యాం, అపవిత్రులమయ్యాం, పవిత్రత, పరిశుద్ధత కోల్పోయాం. అందువలన శాపం వచ్చింది, మరణం వచ్చింది, నరకానికి, నిర్మూలనకి మనం పాత్రలమవుతూ వచ్చాము. ఇది కారణం. జెఫన్యాలో చెప్తున్న మాటల యొక్క భావం ఏంటంటే ఇవి విషయాలు. మరి ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఏం చేయడానికి వచ్చాడంటే, ఏం చేయడానికి వచ్చారు? 2025 సంవత్సరాల క్రితం ఆయన మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారముగా
1వ అధ్యాయము 21వ వచనం ప్రకారముగా ఏం చేయడానికి వచ్చాడంట? 1వ అధ్యాయం 21వ వచనం. 4-5 సార్లు చెప్తే కూడా తీట్లా. ఫాస్ట్గా తీయడం నేర్చుకోండి. కట్టలు పేపర్లు తీయడం నేర్చుకోండి. అది ఈజీ. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కాబట్టి ఆత్మైన దేవుడు యేసుక్రీస్తు నామధారుడిగా ఈ లోకానికి అనుదించాడు. ఈ లోకమంతా నరకానికి వెళ్ళబోతుంది, తుడిచిపెట్టబడబోతుంది. ఆవిష్కారం ఇవ్వడానికి, ఆరోగ్యవంతులు చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి, తన ప్రజలుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు మానవాకారంలోనికి ఈ లోకానికి వచ్చాడు. ప్రశస్తమైన రక్తము చిందించుట కొరకు. ఏంటంటది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. ప్రశస్త రక్తము చిందించుట కొరకు మనలను ప్రేమించి తన రక్తము వలన పాపముల నుండి మనలను విడిపించిన వాడు. మనల్ని తన రక్తము ద్వారా విడిపించాడు. ఏమంట? మొదటి యోహాను పత్రిక 1:9 ప్రకారంగా మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు గనుక క్షమించి సమస్తమైన దుర్నీతి, ఏదైతే సమస్తం అంటే నిర్మూలము చేయబడ్డానికి, తుడిచివేయబడ్డానికి, మరణమునకు నరకమునకు అప్పగించబడడానికి అర్హులుగా ఉన్న మనల్ని సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అందుకొరకై సమస్త దుర్నీతి నుండి ఇప్పుడు పవిత్రం. ఏంటంటది? యేసు రక్తము 7వ వచనం ప్రతి పాపముల నుండి ఏం చేయగలుగుతుంది? మనల్ని పవిత్రుడిగా. ఎప్పుడు పరిశుద్ధులు అవుతాం, నిర్మూలము చేయబడిన వారం, క్షమించబడుతూ వచ్చాం, అంగీకరించబడుతూ వచ్చాం. దేని చేత అంటే తన రక్తము ద్వారా. దేని చేత? తన రక్తము ద్వారా. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆయన చూపిన ప్రేమ తాత్కాలికమైనది కాదు, అగాపే ప్రేమను చూపాడు, నిస్వార్థమైన ప్రేమను చూపాడు. కనుకనే ఇంత నేరస్థలము అయినప్పటికీ, ఇంతటి శిక్షకు పాత్రమైనప్పటికీ, ఇంత మరణములకు పాత్రమైనప్పటికీ తుడిచివేయబడకుండా ఏం చేశాడు? రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ప్రకారం. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపములకు పాత్రలమే. ఇప్పుడు 6వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాశాడు, ఏలైనగా ఈ పాపముల ద్వారా వచ్చు జీతము తుడిచివేయబడే అనుభూతి, నిర్మూలన చేయబడి మరణమునకు అప్పగించబడే అనుభూతి. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు ఇప్పుడు నిత్య నరకము, నిత్య నాశనం తప్పించుకొని నిత్య జీవములోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. యుగ యుగములు ప్రభుతో పాటు ఉండే గొప్ప అనుభూతిని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టే ఇప్పుడు మనం ఆయన ఏం చేయాలా? స్తుతించి ఆరాధించాలా. చూడండి, అంత మాత్రమే కాదు, ఇప్పుడు మనము మరణించినా బ్రతుకున్నా ఏం చేయబడతామంట? ఎక్కడ ఉండబోతున్నాం? దాన్ని బట్టి చూడండి, 4వ అధ్యాయం 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, 16-17 వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని కొరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేస్తారు సజీవంగా దేవునితో పాటు ఉండడానికి. ఒకవేళ బ్రతకనట్లయితే ఆమె సజీవమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకై ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడతాం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండిపోతున్నాం. నిత్య మరణము నాశనమునకు పాత్రమైన మనం సదాకాలము పరలోకంలో ప్రభుతో కూడా ఉండబోయే గొప్ప భాగ్యము కలిగించాడు. కనుక ఆ రక్త ద్వారంలో మనకిచ్చిన విమోచన విడుదలను బట్టి, ప్రభా నీతో పాటు ఉండే సదాకాలం ఉండే
ఇందుని బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తామని ప్రభుని మనం ఆరాధిస్తాం. నిర్మూలం కాబడవలసిన నేను నన్ను క్షమించావు, నీ కుమారుడి రక్తం ద్వారా నాకు ప్రాణభిక్ష పెట్టావు, విమోచన ఇచ్చావు, విడుదల ఇచ్చావు, సదాకాలం నిత్య రాజ్యంలో నీతో పాటు ఉండే ధన్యత ఇచ్చావు ప్రభా. ఎలా నిన్ను మౌనంగా ఉండగలను ఆరాధించుకుంటాను. మనం ప్రభుని ఆరాధిస్తాం. లోపల నుంచి ప్రభుని మనం క్లుప్తంగా బిగ్గరగా